వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కేపీహెచ్బి ఉషా ముళ్లపూడి కమాండ్ సమీపంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే శనివారం ఆదివారం మజ్జిగ పంపిణీ చేపడుతున్నామని, నేటికి 50 రోజులు పూర్తి చేశామని తెలిపారు. గత 5 ఏళ్లుగా దాతల సహకారంతో పాఠశాలలకు త్రాగునీరు, మజ్జిగ అందిస్తున్నామన్నారు. అంతేకాక పలు సేవా కార్యక్రమాలను కూడా నిరంతరం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజు, శ్యామలరాజు, వెంకటేశ్వరరాజు, మూర్తిరాజు, రవి, సుధీర్ వర్మ, క్షత్రియ యూత్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చలివేంద్రం అనే కార్యక్రమం ఎవ్రీ ఇయర్ మే నెల నుంచి కూడా అన్నీ చేసి ఇక్కడ చక్కగా చలివేంద్ర కార్యక్రమం చేస్తున్నారు. దీనికి గత కొంతకాలంగా సహకరిస్తున్న క్షత్రియ యువతులకి, దాతలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే, ఈ సంవత్సరం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు 50 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఇలాగే క్షత్రియ యూత్ ఫెడరేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయము. ఇది ఒకటే కాదు, ఇదే కాకుండా రక్తదానం అనేసి, అలాగే స్కూల్ పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ మూమెంట్లో ప్యాడ్లు పంచడం అనేది, అలాగే ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వైద్య సహాయం అందించడం అనేది, ఇలా ప్రతి విషయంలో కూడా ఈ యూత్ ఫెడరేషన్ పిల్లలందరూ కూడా చాలా చక్కగా ముందుండి చేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా క్షత్రియ యూత్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దాతలు ప్లస్ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటేనే ఏ కార్యక్రమం అయినా కూడా సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశం ఉంటుంది. దాతలు ఇవ్వగలరు కానీ చేసేవాళ్ళు చాలామంది ఉండరు. కానీ ఇక్కడున్న ఈ యూత్ పిల్లలందరూ కూడా వాళ్ళ జాబులు, వాళ్ళ బిజినెస్లు చూసుకుంటూ దీనికి కూడా ప్రత్యేకమైన టైంను కేటాయించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఇవాళ యూత్ పిల్లలందరూ ఏదన్నా టైం దొరికితే ఎక్కడికో వెళ్ళి ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే రోజుల్లో ఈ మా క్షత్రియ యూత్ పిల్లలందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను కేవైఎఫ్ తరఫున మాట్లాడుతున్నాను. మేము ఈ చలివేంద్ర కార్యక్రమం గత 5 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఎంతోమందికి ఈ ఎండలో వెళ్ళే పాదచారులకు ఎంతోమందికి దాహాన్ని తీరుస్తున్నామండి. మేము వచ్చి ఎవ్రీ వీక్ మండే టు ఫ్రైడే వాటర్ సర్వ్ చేస్తాం. ఇక్కడ సాటర్డే సండే మేము అందరం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి బటర్ మిల్క్ సర్వ్ చేస్తామండి. ఆ 2 days బటర్ మిల్క్ సర్వ్ చేస్తాము. సో సాటర్డే సండే బటర్ మిల్క్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామండి క్షత్రియ యూత్ ఫెడరేషన్ తరఫున. లైక్ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి వింటర్లో. తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్కి, ZPHS స్కూల్స్కి ఎగ్జామ్ కిట్స్ ఇస్తున్నామండి. వాళ్ళకి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ కిట్స్ ఇస్తున్నాము. అండ్ ముసలి వాళ్ళకి స్కాలర్షిప్ పెన్షన్స్ ఇస్తున్నాము. అండ్ స్టూడెంట్స్కి, పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. అండ్ ఇది మా టీం అంతా వచ్చి దగ్గర ఒక 30 మెంబర్స్ ఉన్నామండి. 30 మెంబర్స్ అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలందరికీ ఒకరొకరు సపోర్ట్ తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తామండి. చాలామంది పెద్దలు దాతలు ఉన్నారండి. ఆ దాతలు మాకు ఇచ్చే అమౌంట్తో మేము ఇదంతా చేయగలుగుతున్నాము. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. విప్లవ వీరుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు గారి పేరు మీదుగా
ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇలా 5 సంవత్సరాలుగా ఇక్కడ దాహార్తులు ఇక్కడ బాటసారుల దాహార్తిని తీర్చడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా దాతలకు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఏర్పాటు చేసి దీన్ని పూర్తి చేసినటువంటి వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అల్లూరి సీతారామరాజు గారు ఒక స్ఫూర్తి 100 సంవత్సరాలు, ఆయన చనిపోయి 100 సంవత్సరాలు దాటింది. 101 వర్ధంతి రీసెంట్గా మే 7వ తారీఖున ఇక్కడ జరగడం జరిగింది. 100 సంవత్సరాలు పైబడినా కూడా ఆ వ్యక్తిని మనం గుర్తించుకున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగం ఎంత గొప్పది అనేది మనం తెలుసుకోవాలి. అలాంటి ఒక త్యాగమూర్తి పేరు మీదుగా ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరికి అందాలని ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు మున్సిపల్ స్కూల్లో కానీ జిల్లా పరిషత్ స్కూల్లో కానీ చదువుకునే విద్యార్థుల కోసం ఎగ్జామినేషన్ ప్యాడ్లు పంచడం, అలాగే బ్లాంకెట్స్ అంటే శీతాకాలంలో రోడ్డు మీద నివాసం లేని వారికి, చలికి వణుకుతున్నటువంటి వారికి, నిరుపేదలకు వారిని గుర్తించి వారికి కొన్ని బ్లాంకెట్స్ పంచడం, అలాగే కోవిడ్ టైంలో అనేక మందికి అంటే రోజుకు 300 నుంచి 400 మంది వరకు భోజనం ఏర్పాటు చేయడం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు మా క్షత్రియ యూత్ ఫెడరేషన్ తరఫున చేయడం జరిగింది. సో ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయగలుగుతున్నాం అంటే దాని అందరికీ కూడా కారణం అల్లూరి సీతారామరాజు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆయన లాంటి ఒక త్యాగమూర్తి మరొకరు మళ్ళీ రావడం అనేది చాలా అరుదు. అలాంటి త్యాగమూర్తిని స్మరించుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా యూత్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.